Students, good morning to all. Today I am going to explain for you what is the definition of stress and what is the definition of strain and what is the definition of modulus of elasticity. So first of all, the formula for the stress is equal to restoring force by area. అంటే మనం దీన్ని ఎలా చదవచ్చు అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈ బైని ఏమని చదవాలి మనం పర్ బైని మనం ఏమని చదవాలి పర్ పిఆర్ పర్ రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఎప్పుడైనా సరే మన డెఫినేషన్ చదివేటప్పుడు ఫార్ములా నుంచే మనకి ఏదైతే ఫార్ములా ఉంటుందో ఫార్ములా నుంచే మన డెఫినేషన్ రాసేలా చూసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బైని మనం ఏం చేయాలంటే పిఆర్ పర్గా తీసుకోవాలి. అండ్ ఏ డెఫినేషన్ అయినా సరే మనం అప్లై చేసేటప్పుడు డినామినేటర్లో ఒక యూనిట్కి అప్లై చేయాలి. అంటే ఒక యూనిట్కి ఎంత అవుతుంది, ఒక యూనిట్కి ఎంత అవుతుంది, డినామినేటర్లో ఏది ఉంటుంది దానికి యూనిట్కి అప్లై చేయాలి. ఇక్కడ ఏమని చదవాలి, ఇప్పుడు న్యూమరేటర్ని చదువుతూ డినామినేటర్ని యూనిట్కి అప్లై చేయాలి. సో రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. సింపుల్ డెఫినేషన్, రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. దీనికి ఫార్ములా వచ్చేసరికి రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఎఫ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏ. సో దీనికి మనకి యూనిట్స్ వచ్చేసరికి ఫార్ములా ఈజ్ స్ట్రెస్ ఫార్ములా ఏమో ఫోర్స్ బై ఏరియా అండ్ యూనిట్స్ వచ్చేసరికి ఫోర్స్కి యూనిట్స్ ఏంటిది న్యూటన్, ఫోర్స్ ప్లేస్లో న్యూటన్ రాసుకోండి, ఏరియా అంటే మీటర్ స్క్వేర్, దెన్ రిటర్న్ యాజ్ యూనిట్స్ ఈజ్ మీటర్ స్క్వేర్. సో ఇందులో అసలు రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటిది? రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ప్రతి వస్తువులో కూడా ఒక రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఈ రీస్టోరింగ్ ఫోర్స్ దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఒక వస్తువుని మనము ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అంటే సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వస్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదా డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల డిఫార్మేషన్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది, వస్తువు యొక్క సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వస్తుంది. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వస్తువుని మళ్ళీ యథాస్థితికి అంటే సేమ్ స్టేట్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ట్రయింగ్ టు డెవలప్డ్ ఇన్సైడ్ ద బాడీ అండ్ ట్రై టు మేక్ ద బాడీ ఇంటు ద సేమ్ పొజిషన్, same state and same size. That means here is whenever the restoring force is more than the deformation force, and this is applicable what whenever restoring force is greater than the deformation force. Whenever the restoring force is greater than the deformation force, then what happen, then the body is coming into the same position, if at all restoring force is less than the deformation force, అంటే డిఫార్మేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంది, రీస్టోరింగ్ ఫోర్స్ తక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ వస్తువు మళ్ళీ సేమ్ స్టేట్కి రాలేదు, అంటే నాట్ సేమ్ పొజిషన్ అంటే సేమ్ పొజిషన్లకి రాలేదు. ఇప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డిఫార్మేషన్ ఫోర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు. సో దీనికి యూనిట్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ అనొచ్చు. దీనికి డైమెన్షన్ ఫార్ములా ml⁻⁻1 T⁻⁻2. And here is next we go for the definition for the strain. Strain means formula is there, change in dimension by original dimension. Dimension means a dimension may be length, volume, area and whatever may be anything, any physical quantity కావచ్చు. అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లెంత్ కేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక ఐరన్ రాడ్ ఉంది. ఒక ఐరన్ రాడ్ ఇనీషియల్గా సపోజ్ 6 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఐరన్ రాడ్ ఇనీషియల్గా ఎంత ఉందనుకుందాం, 6 సెంటీమీటర్కి ఉంది. బై డూయింగ్ హీట్ ప్రాసెస్ అంటే బాగా వేడి చేయడం ద్వారా, అంటే డ్యూ టు ద హీట్ అంటే వేడి చేయడం వల్ల దాంట్లో ఏమైంది, కొంచెం ఎక్స్టెన్షన్ ఏర్పడింది. సో ఆఫ్టర్ దట్ హీట్ ప్రాసెస్ it will be the iron rod will be extension up to some 6.2 సెంటీమీటర్ అనుకుందాం, 6.2 సెంటీమీటర్. ఇక్కడ మనం ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ డైమెన్షన్ ఏంటిది, మన లెంత్ ఫస్ట్ ఎంత ఉంది, మనకి 6 సెంటీమీటర్ ఉంది, తర్వాత ఎంత ఉంది, 6.2 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 0.2 సెంటీమీటర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ ఇంక్రీజెస్ 0.2 సెంటీమీటర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి స్ట్రెయిన్ రాయాలంటే స్ట్రెయిన్కి రాయాలంటే ఏమో రాసాను, 0.2 సెంటీమీటర్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ హౌ మచ్, 6 సెంటీమీటర్. అంటే ఇక్కడ సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే స్ట్రెయిన్కి ఎటువంటి యూనిట్స్ అనేది ఉండదు.
అంటే 0.2/6 ఈజ్ వాట్ న్యూమరికల్ వాల్యూ, అంటే స్ట్రెయిన్ అనేది ఒక నెంబర్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు దీనికి మీరు ఈజీగా డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే మనకి 2 క్వాంటిటీస్ ఉన్నాయో, అంటే పర్ యూనిట్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ అట్లా ఏం లేకపోతే ఇట్లా బై అనేది వచ్చిందనుకో, అంటే 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు బిట్వీన్, మనకి ఇంగ్లీష్లో 2 ఉన్నప్పుడు ఏం చేస్తాం బిట్వీన్ అంటాం. అంటే ఇది ఈ బైని మనం ఎలా తీసుకోవాలి, ఇప్పుడు 2 ఉన్నప్పుడు రేషియోగా తీసుకోవాలి. రేషియోగా తీసుకొని రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ డైమెన్షన్ అండ్ ఒరిజినల్ డైమెన్షన్. రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ డైమెన్షన్ అండ్ ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. Strain has no dimension and units. Ratio between change in dimension and original dimension is called strain. ఈ స్ట్రెయిన్కి ఎటువంటి యూనిట్స్ కానీ ఎటువంటి డైమెన్షనల్ ఫార్ములా కానీ ఉండదు. దిస్ ఈజ్ అ వే. లేదు అదర్వైజ్ ఇక్కడ డెఫినేషన్ చాలా నీట్గా ఉంది. ద చేంజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 dimension ఆఫ్ ద బాడీ పర్ యూనిట్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. అంటే ఈ యూనిట్ పరంగా చెప్పుకోవాలంటే ద చేంజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 dimension ఆఫ్ ది బాడీ పర్ unit dimension is called strain. Then next is goes for the modulus of elasticity. ఈ modulus of elasticity ఎలా వచ్చిందంటే, ఏదైనా ఒక వస్తువు మీద మనం స్ట్రెస్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఏం ఏర్పడుతుంది, స్ట్రెయిన్ అనేది ఏర్పడుతుంది, సాగుదల ఏర్పడుతుంది. అంటే ఎంత స్ట్రెస్ అప్లై చేస్తే అంత స్ట్రెయిన్ వస్తుంది. అంటే దట్ మీన్స్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెయిన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రపోర్షనాలిటీని అవాయిడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటూ స్ట్రెయిన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏంటిది మనకి, ఇది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అంటే ఎప్పుడైతే మనం ప్రపోర్షనాలిటీ తీసేస్తామో మనం ఏం చేయాలి, ఒక ఈక్వల్ సింబల్ రాసి ఒక కాన్స్టాంట్ని రీప్లేస్ చేయాలి. అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ వస్తుంది. అంటే ప్రపోర్షనల్ తీసేయాలంటే ఈక్వల్ సింబల్ రాసి ఒక కాన్స్టాంట్ ఈగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వల్ ఏమవుతుంది, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈక్వల్ ఏమవుతుంది మనకి, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకు బై వచ్చిందో మనం ఏమని చెప్పవచ్చు, దీన్ని రేషియో బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో రేషియో బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ద సేమ్ యూనిట్స్ అండ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు, స్ట్రెయిన్కి ఎటువంటి యూనిట్స్ డైమెన్షన్ ఫార్ములా ఉండదు కాబట్టి స్ట్రెస్కి ఏదైతే యూనిట్స్ ఉంటుందో, స్ట్రెస్కి ఏదైతే డైమెన్షన్ ఫార్ములా ఉంటుందో ఎలాస్టిసిటీ కూడా అదే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.